నమస్తే వెల్కమ్ టు జనం టీవీ క్రైమ్ స్టోరీస్ నేను మీ మనోజ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ను పురుషుల కంటే మహిళలు ఎక్కువ తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. భర్తను డామినేట్ చేస్తున్న భార్య ప్రతిరోజు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. భార్య మీద మోర్చు తీసుకున్న భర్త అతని మర్దల మీద కన్ను వేశాడు. భార్య చెల్లిని దక్కించుకోవాలని ప్లాన్ చేసిన భర్త తన భార్యను ఏడాది వయసున్న కూతుర్ని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేసి ఓ సినిమా కథ అల్లాడు. ఆ స్టోరీ మీకోసం. ఉత్తరప్రదేశ్ లోని లలిత్పూర్ లో ఓ వ్యక్తి తన అందమైన భార్య ఏడాది వయసున్న కూతురిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. భార్యను వదిలించుకొని ఆమె చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం కట్టుకున్న భార్యను కూతుర్ని ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. సినిమా స్కెచ్ వేసిన భర్త అతని భార్య కుమార్తెను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడు. పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి దొంగతనం కథను అల్లాడు ఆ ప్రబుద్ధుడు. భార్య కూతురిని హత్య చేసిన వ్యక్తి పేరు నీరజ్ కుష్వాహా. ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లోని సదర్ కొత్వాలి ప్రాంతంలోని చందమారి గ్రామంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నీరజ్ ఇంట్లో నుంచి భార్య కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య కుమార్తెపై దాడి చేసి హత్య చేశారని నీరజ్ కుష్వాహా పోలీసులకు సమాచారం అందించాడు. వేకువజామున 1:30 గంటల సమయంలో 6 దుండగులు మా ఇంట్లోకి చొరబడ్డారని, ఆ సమయంలో భార్య కూతురిని హత్య చేసి నా నోట్లో సాక్స్లు కుక్కి నగదు బంగారు నగలు దోచుకొని పారిపోయారని నీరజ్ పోలీసులకు కట్టుకథ చెప్పాడు. తన చేతులతో తన కుమార్తెను భార్యను హత్య చేసి దోపిడీకి పాల్పడిన నీరజ్ కుష్వాహా తర్వాత ఎవరికి అనుమానం రాకుండా అతని శరీరం మీద గాయాలు చేసుకొని ఆసుపత్రిలో కూడా చేరాడు. ఆసుపత్రి బెడ్పై గాయపడిన అతడు పోలీసులకు వాంగ్మూలం ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే నీరజ్ కుష్వాహా మాటలపై పోలీసులకు అనుమానం వచ్చింది. నీరజ్ను అదుపులోకి తీసుకొని బెండు తీసి విచారించగా తానే జంట హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నా భార్య అందంగా ఉంది, కేవలం రీల్స్ మాత్రమే చేస్తోందని, నా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని నీరజ్ కుష్వాహా పోలీసుల విచారణలో అంగీకరించాడు. నా భర్త అందంగా ఉండడంతో ఆమె రీల్స్ చాలా మంది చూస్తున్నారని, అయితే ఆమె రోజు రీళ్లు చేసుకుంటూ గడిపేదని, ఇందుకోసం ఆమెను వదిలించుకొని ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని నీరజ్ పోలీసులకు చెప్పాడు. నేను నా మరదలని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నా భార్యకు నచ్చలేదని, అందుకే ఆమెను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపేశానని, హత్య కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతనం కథ అల్లి ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నానని, తన ఇంట్లో చోరీ జరిగినట్లు ప్లాన్ చేశానని, ఇంట్లోని సామాన్లన్నింటినీ పగలగొట్టి బంగారు ఆభరణాలను ఇంట్లోని టీవీ వెనుక దాచిపెట్టానని నీరజ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు నీరజ్ పన్నిన పన్నాగాన్ని బట్టబయలు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసు బృందానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 25,000 రూపాయల రివార్డు ప్రకటించింది.